Okay, good morning students. Welcome to our class again. Today in this class we will learn about the sound. So today మన class లో ఏం చెప్పబోతున్నాం అంటే sound. ఆల్రెడీ క్లాస్ సౌండ్ గురించి వచ్చింది. సో సేమ్ అందరూ ఉన్నవేస్తారు కాబట్టి కొంచెం డెప్త్గా ఇస్తారు అంతే. ఓకేనా? సో లెట్ మీ టెల్ యూ అబౌట్ దీస్ థింగ్స్. సో సౌండ్ అనేది సో మనం ప్రతి డైలీ లైఫ్లో యూజ్ చేస్తూనే ఉంటాం. సౌండ్ అనేది ఇప్పుడు మాట్లాడుతాను అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ సౌండ్ అనమాట. సో ప్రతిదీ మనకి సౌండ్ లేకుండా ఏ సిచ్యువేషన్ అనేది ఉండదు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే కనుక సౌండ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మనకి ఇప్పుడు కూడా సౌండ్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తున్నాం. సో అది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పడానికి క్లాస్ ఆల్రెడీ ఒక కమెంట్ కూడా చేస్తాం. ఏంటంటే ఒక ఫోన్ మొబైల్ ఫోన్ అనేది కంప్యూటర్లో పెట్టి పైన డబ్బా బ్యాన్ చేసి మొత్తం బలూన్ లాగా సో లోపల మ్యూజిక్ వస్తుంటే కనుక మనం పైన చేసి స్టాండ్ పాడి వచ్చి డాన్స్ చేస్తుంటాం. సో సౌండ్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుందని దాన్ని బట్టి తెలుస్తుంది మనకి. ఓకేనా? సో ఏంటంటే కనుక మనకి ఎప్పుడైనా సరే సౌండ్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది ఏదైనా సరే మనకి సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుందంటే ఖచ్చితంగా బాడీ వైబ్రేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనండి, వైబ్రేటింగ్ బాడీ మనకి సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వైబ్రేటింగ్ బాడీ అనేది సౌండ్ ప్రొడ్యూస్ చేయకుండా ఉండాలి. ఓకేనా? సో వైబ్రేషన్ ఉన్నది సౌండ్ ఉంది, సౌండ్ ఉందంటే వైబ్రేషన్ ఉంది. సో రెండు ఉన్నప్పుడు మనకి అది రెండు సింక్లో ఉన్నట్టు తెలుస్తుంది మనకి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఒక ట్యూనింగ్ ఫోర్క్ తీసుకున్నారు, దీన్ని ట్యూనింగ్ ఫోర్క్ అంటారు. సో ఈ ట్యూనింగ్ ఫోర్క్ని ఏం చేస్తారంటే కనుక జస్ట్ ఇలా స్ట్రైక్ చేయగానే అది వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట, సౌండ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కనుక దీనికి ఒక నెయిల్ని అటాచ్ చేస్తారు. ఓకేనా? దీన్ని స్ట్రైక్ చేయగానే ఏం చేస్తారంటే కనుక ఒక బ్లాక్ పేపర్ని ప్లేస్ చేస్తారు అక్కడ. సో అక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఒక వేవ్ లాంటిది క్రియేట్ చేస్తూ ఉంది. అంటే ఏంటి? ఖచ్చితంగా ఒక వైబ్రేట్ సౌండ్ ప్రొడ్యూస్ చేసే బాడీ అనేది ఏం చేస్తుందంటే ఆ వైబ్రేషన్ని మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఖచ్చితంగా మనకి సౌండ్ ఉంది అంటే ఏంటి? వైబ్రేషన్ కూడా ఉందని అర్థం. ఎందుకంటే కదా మనకి బెల్ ఎప్పుడైనా రింగ్ అయింది అనుకోండి, పక్కన ఉన్నట్టే బెల్ అని చెప్పేసి మనకి అనిపిస్తుంది, అంటే వైబ్రేషన్స్ మనం సెన్స్ అవుతూ ఉంటాం. ఓకేనా? సో సౌండ్ అనేది కూడా ఎప్పుడు ఎలా ట్రావెల్ చేస్తుంది, ఎలా ప్రాపగేట్ చేస్తుంది? త్రూ మీడియమ్స్ అనమాట. మీడియమ్స్ అంటే ఏంటి? మనకి సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సో వాటిని యూజ్ చేసుకున్న మనకి ఎప్పుడు కూడా ట్రావెల్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా వేవ్ ఫామ్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ వేవ్స్ అని ఎలా ఉంటాయంటే కనుక కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఓకేనా? సో ఏముంటాయి? కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్ అంటే కనుక సో ఇక్కడ చెక్ చేస్తే కనుక మీరు వీటిని కంప్రెషన్స్ అంటారు, వీటిని వీటిని రేర్ ఫ్రాక్షన్స్ అంటారు. అంటే కనుక వాటి యొక్క వేలెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ రేర్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే, రేర్ ఫ్రాక్షన్, కంప్రెషన్, రేర్ ఫ్రాక్షన్, కంప్రెషన్. సో ఇలాగే మనకి ఏమవుతుందంటే కనుక మనకి సౌండ్ అనేది ప్రొపగేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఎప్పుడైనా సరే టూ ఫార్మ్స్ ఆఫ్ ట్రావెలింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేది మనకి టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కనుక లాంగిట్యూడినల్ వేవ్స్ అండ్ లాటిట్యూడినల్ వేవ్స్ అని చెప్పేసి రెండు ఉంటాయి మనకి. ఓకేనా? సో ఫస్ట్ వన్ చూసుకుంటే కనుక సో ఇక్కడ చూసుకుంటే మనకి కంటిన్యూస్గా రేర్ ఫ్రాక్షన్స్, కంప్రెషన్స్ అని చెప్పేసి కంటిన్యూస్గా ఇదే ట్రావెల్ అవుతూ ఉన్నాయి. సో ఇలాంటి వాటిని లాటిట్యూడినల్ వేవ్స్ అంటారు. అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే కనుక మనకి ఇక్కడ చూస్తే కనుక ఒక స్లింకీ ఉంది మనకి, చేద్దాలు అది కొనుక్కుని ఆడుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఇక్కడ వేవ్ అనేది అలాగే సో ఇక్కడ అనేది సేమ్ ఈక్వల్ ఉన్నాయి. ఓకేనా? అంటే ఏంటి మనకి ఇక్కడ ఇలా మనకి ఇలా హ్యాండ్ వేవ్ చేయగానే ఏమవుతుందంటే కనుక ఇక్కడున్న వేవ్ అనేది ఇక్కడ ట్రావెల్ అవుతుంది. కానీ అంటే ఇక్కడ ఉన్న వేవ్ మోషన్ అనేది ఇక్కడ ట్రావెల్ అవుతుంది అనమాట, ఇక్కడ అక్కడికి వెళ్ళిపోదు, వేవ్ మోషన్ అనేది ట్రావెల్ అవుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని సౌండ్ వేవ్స్ కూడా మనకి ఏంటంటే కనుక లాంగిట్యూడినల్ వేవ్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక సౌండ్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే వేవ్ లెంత్, యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి ఉంటాయి. ఏంటంటే వేవ్ లెంత్, యాంప్లిట్యూడ్, టైము, ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే కనుక ఇప్పుడు కూడా సౌండ్ వేవ్ అనేది ఒక వేవ్ ఫామ్లో ట్రావెల్ అవుతుందని చెప్తున్నాను. నేను చెప్తున్నా వేవ్ ఫామ్లో ట్రావెల్ అవుతుందని చెప్తున్నాను. ఓకేనా? సో మనకి ఇక్కడ చెక్ చేస్తే కనుక సో వీటిని కంప్రెషన్, రిఫ్రాక్షన్. సో లేదంటే కనుక వీటిని క్రస్ట్ అంటారు, వీటిని ట్రఫ్ అంటారు. ఓకేనా? క్రస్ట్, ట్రఫ్ అంటారు. ఓకేనా? సో మనకి ఇక్కడ కంటిన్యూస్గా టూ క్రస్ట్లు ఉన్నాయి. వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఏమంటారంటే కనుక మనం వేవ్ లెంత్ అంటాం. ఓకేనా? దాన్ని మనం లాంబ్డా అని ఒక లెటర్ తోటి ఇండికేట్ చేస్తాం. వేవ్ లెంత్ అంటే కనుక రెండు క్రస్ట్ల మధ్య ఉన్న డిస్టెన్స్ కానీ లేదా రెండు ట్రఫ్ల మధ్య ఉన్న డిస్టెన్స్ కానీ ఏమంటాం మనం వేవ్ లెంత్ అంటాం. సో వాటిని ఏ లెటర్తో ఇండికేట్ చేస్తాం?
ఈ సింబల్తో ఇండికేట్ చేస్తాం, వాటిని లాంబ్డా అంటారు. లాంబ్డా, ఓకేనా, ఏమంటారు? లాంబ్డా అంటారు. ఓకేనా. సో ఇది ఏంటంటే కనుక మనకి నెక్స్ట్ వన్ వచ్చి మనకి యాంప్లిట్యూడ్ అనమాట. సో ఏదైతే పీక్ పాయింట్ ఉందో, ఓకేనండి, ఏవైతే పీక్ పాయింట్ ఉన్నాయో, ఓకేనా, క్రెస్ట్ కానీ ట్రఫ్ కానీ ఏదైతే పీక్ పాయింట్స్ ఉన్నాయో వాటిని యాంప్లిట్యూడ్స్ అంటాం. ఓకేనా, క్రెస్ట్ కానీ ట్రఫ్ కానీ ఏవైతే పీక్ పాయింట్స్ ఉన్నాయో వాటిని యాంప్లిట్యూడ్స్ అంటారు. ఓకేనా. సో ఈ యాంప్లిట్యూడ్స్ అనేవి మనకి ఎప్పుడు వ్యారీ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక యాంప్లిట్యూడ్ మనం డెన్సిటీలో చూస్తే కనుక, డెన్సిటీస్లో కొలిస్తే కనుక కేజీ పర్ మీటర్ క్యూబ్ అని, ప్రెజర్ అయితే కనుక పాస్కల్స్ అని, డిస్ప్లేస్మెంట్ అయితే కనుక మీటర్స్ అని చెప్పేసి కొలుస్తాం. డిస్ప్లేస్మెంట్ అయితే కనుక మీటర్స్ అని కొలుస్తూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే కనుక మనకి టైం పీరియడ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకేనా. సో ఓకేనండి. సో ఫస్ట్ వన్ ఫ్రీక్వెన్సీ చూద్దాం. ఓకేనా. మనకి ఒక సెకండ్కి మనకి నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అనమాట. ఇది ఒక సైకిల్ అని చెప్తారు. ఇది ఒక పాజిటివ్, ఇది ఒక నెగిటివ్ అనుకుంటే రెండింటిని కలిపి సైకిల్ అంటారు అన్నమాట. ఇలా నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి ఒక మినిట్లో ఎన్ని జరుగుతున్నాయో చెప్పడానికి ఫ్రీక్వెన్సీ అంటారు. 1 మినిట్కి ఇలాంటి నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి ఎన్ని జరుగుతున్నాయో చెప్పడానికి ఫ్రీక్వెన్సీ అంటారు. సో ఫ్రీక్వెన్సీని ఇప్పుడు హెచ్జెడ్ అని ఒక లెటర్తో ఇండికేట్ చేస్తాం. వాటిని హెచ్ అని చెప్పేసి స్పెల్ చేయాలి. మనం హెచ్ అని చెప్పేసి స్పెల్ చేస్తాం. ఫ్రీక్వెన్సీని హెచ్లో కొలుస్తాం. ఓకేనా. ఫ్రీక్వెన్సీస్ అంటే కనుక నెంబర్ ఆఫ్ సైకిల్స్ అని ఒక యూనిట్ టైంలో నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఎన్ని కంప్లీట్ అయిందో చెప్పడానికి ఫ్రీక్వెన్సీ అంటాం. ఫ్రీక్వెన్సీ అనేది హెచ్ఎస్లో కొలుస్తాం మనం. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏంటి, టైం పీరియడ్ అనమాట. సో టైం పీరియడ్ అంటే కనుక జస్ట్ మనకి ఈ నెంబర్ ఆఫ్ సైకిల్ అనమాట. ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి పట్టే టైంని టైం పీరియడ్ కింద చెప్పుకుంటాం. సో ఫ్రీక్వెన్సీ టైం పీరియడ్ రెండు కూడా రిలేటెడ్ అనమాట. సో ఎలా అంటే కనుక సో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. సో అదొకటి వదలండి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏంటంటే కనుక మనకి స్పీడ్ అనమాట. సో స్పీడ్ అంటే ఏమైనా డిపెండ్ అవుతుందంటే కనుక మనకి ఏదైతే మీడియం అనేది ట్రావెల్ అవుతుందో దాని మీద మాత్రం స్పీడ్ అనేది ఖచ్చితంగా డిపెండ్ అవుతుంది. సో అది కూడా మీకు అవసరం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే కనుక మనకి ఒక్కసారి మనకి ఎవరైనా సరే మనకి నావిలో కానీ ఎయిర్ఫోర్స్ కానీ పనిచేస్తున్నప్పుడు ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే ఏరోప్లేన్స్ వెళ్తున్నప్పుడు స్టిక్ ఇచ్చుకునే హ్యాండ్లోని వేవ్ చేస్తుంటారు, సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎప్పుడైనా సరే ఒకటి హెడ్ ఫోన్ అని పెట్టుకుని ఉంటూ ఉంటారు అనమాట. సో ఎందుకంటే కనుక మనకి ఏవైతే జెట్స్ అవి ఉంటాయో అవి ఎప్పుడు కూడా సౌండ్ కంటే ఫాస్ట్గా ట్రావెల్ చేస్తాయి. ఓకేనా. సో ఎప్పుడైనా సరే ఏదైనా వస్తువు సౌండ్ కానీ ఎక్కువ ఫాస్ట్గా ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుందంటే కనుక ఒక సోనిక్ బూమ్ అనేది క్రియేట్ అవుతుంది, అంటే పెద్ద సౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి వాటి నుంచి ప్రొడక్ట్ చేసుకోవడానికి మనకి ఇవి పెట్టుకుంటూ ఉంటారు. సో వాటి నుంచి ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే మనకి ఇయర్ డ్రమ్ అనేది రప్చర్ అవుతుంది. ప్లస్ అక్కడ ఉన్న ఏదైనా బిల్డింగ్స్ ఉంటాయి కనుక బిల్డింగ్స్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి వాళ్ళు ప్రొడక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా. సో మ్యూజికల్ నోట్స్ అనమాట. ఓకేనా. సో మనకి క్లాస్లో చెప్పుకున్నాం అనుకుంటా నాయిస్కి మ్యూజిక్కి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే కనుక మ్యూజిక్ ఒక క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో అక్కడ ఏంటంటే కనుక లౌడ్నెస్, పిచ్ ఇవన్నీ చెప్పేసి ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకుని మనకి ఏం చేస్తామంటే కనుక మ్యూజిక్ గురించి చెప్తాం. మ్యూజిక్ ఉన్న క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్తాం అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే పిచ్, లౌడ్నెస్, క్వాలిటీ. ఫస్ట్ వచ్చి పిచ్, సెకండ్ లౌడ్నెస్, లాస్ట్ వన్ వచ్చి క్వాలిటీ. ఓకేనా. సో పిచ్ అనేది ఎప్పుడు కూడా మనకి వెయిట్ మీద డిపెండ్ అవుతుంది కనుక ఏవైతే ఒకరు వస్తుంటాయో వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. సో ఏంటంటే కనుక మనకి సో పిచ్ అనేది ఎప్పుడు కూడా పర్సన్ టు పర్సన్, ఉమెన్కి వేరేలా ఉంటుంది, మెన్కి వేరేలా ఉంటుంది, ఎనిమల్స్కి వేరేలా ఉంటుంది. అవి డిపెండ్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే కనుక ఇక్కడ చూస్తే కనుక సౌండ్ ఆఫ్ లోయర్ పిచ్ అన్నారు. అంటే ఏంటి, మనకి ఏదైతే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుందో అవి ఏంటంట ఎక్కువ లోయర్ పిచ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అలా కాకుండా మన ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నవి ఏం చేస్తాయంట హయ్యర్ పిచ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే కనుక మనకి లౌడ్నెస్. సో లౌడ్నెస్ అనేది మనకి ఎలా డిపెండ్ అవుతుందంటే కనుక మనకి ఇప్పుడు ఒక
బెల్ అన్న స్కూల్ బెల్ అండి. స్కూల్ బెల్ కొట్టగానే ఏమవుతుంది, మనకి ఎక్కువ సౌండ్ అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, మ్యాక్సిమం ఇంకా ఎక్కువ సౌండ్ అనిపిస్తుంది. అంటే మనకు ఉన్న పొజిషన్ బట్టి మనకి ఏదైతే సౌండ్ అనేది ఉంటుందో అది లౌడ్ కానీ ఫెబల్ కానీ వినిపిస్తూ ఉంటుంది. ఓకేనా, సో యాక్చువల్గా మనకి ఏదైతే మనకి వినే శక్తి ఉంటుందో వాటిని డెసిబల్స్లో కొలుస్తారు, డీబీ అంటాం. సో యాక్చువల్గా మనం 10 డెసిబల్స్ నుంచి 180 డెసిబల్స్ వరకు మనం, ఓకేనా, 10 డెసిబల్స్ నుంచి 180 డెసిబల్స్ వరకు మన ఇయర్ అనేది రిసీవ్ చేసుకోవాలి. కానీ దానికి కూడా కొంచెం కెపాసిటీ ఉంటుంది కదా. కానీ యాక్చువల్ 50 నుంచి 60 డెసిబల్స్ అయితే మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే 60 డెసిబల్స్ అనేది మనకి ఓవర్కమ్ అయిందో 70, 80, 90, 100 అలా వెళ్ళిపోతూ ఉందో అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే కనుక మనకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది, వినడానికి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఎక్కడైతే మనకి జెట్స్ ఉంటాయో జెట్స్ అనేవి 120 డెసిబల్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి. అంత మనకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఇయర్ ప్లగ్స్ అని పెట్టుకుంటారు, అంటే ఇయర్ హెడ్ఫోన్స్ అనేది ఉంటాయి. సో పెట్టుకుని ప్రొడక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా, సో మనకి నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి మనకి క్వాలిటీ అనమాట. సో క్వాలిటీ ఆఫ్ సౌండ్ అనేది మనకి ఏంటంటే ఒక్కొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఓకేనా, అండ్ దాని గురించి నేను అంతలా ఎక్కువ వెళ్ళాలనుకోవట్లేదు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే కనుక మనకి రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ అనమాట. సో లైట్ అనేది ఎలా రిఫ్లెక్షన్ అవుతుంది, మనకి సౌండ్ కూడా రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది. ఏదైనా గ్రౌండ్కి వెళ్ళి మనం గట్టిగా అరిచామనుకోండి, ఓకేనా, ఎంపీ గ్రౌండ్కి వెళ్ళి మనకి కొంచెంసేపటి వరకు మన యొక్క వాయిస్ మళ్ళీ ఇంకేం వినిపిస్తూ ఉంటుంది మనకి. ఓకేనా, రీసౌండ్ వినిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వీటిని ఏమంటామంటే ఎక్కువ అంటారు, ఇంకొక దాన్ని రివర్బరేషన్ అంటారు. ఎక్కువ ఒకటి, రివర్బరేషన్ అని చెప్పేసి రెండు ఉంటాయండి. ఓకేనా, సో ఎక్కువకి రివర్బరేషన్కి డిఫరెన్స్ ఏంటంటే కనుక ఓకేనా, సో ఏంటంటే కనుక మనకి ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఎక్కువకి రివర్బరేషన్కి. మనకి 0.1 సెకండ్స్ తర్వాత వినిపిస్తే కనుక ఎక్కువ అంటారు, 0.1 సెకండ్స్ కంటే ముందే వినిపిస్తే కనుక రివర్బరేషన్ అంటారు. సో మనకి రివర్బరేషన్ అనేది ఎక్కడ ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనుక షాపింగ్ మాల్స్ గారికి వెళ్ళినప్పుడు ఏంటంటే కనుక మనకి ఎక్కువ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, ప్రొలాంగ్డ్గా వినిపిస్తుంది, ఎక్కువగా సాగదీసినట్టు వినిపిస్తూ ఉంటాయి. ఓకేనా, అలాగే మనకి ఏదైతే ఎక్కువ అనేది ఉంటుందో ఎక్కువ అనేది మనకి ఎంటీ గ్రౌండ్స్ కానీ ఏదైనా పెద్ద పెద్ద మౌంటైన్స్ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి కానీ మనం షాట్ చేసాం అనుకోండి, మనకి రీసౌండ్ వస్తూ ఉంటుంది, ఎగైన్ రిపీట్ చేసినట్టు సౌండ్ వస్తూ ఉంటుంది. సో వీటిని మనం వీటిని ఏమంటామంటే కనుక మనం ఎక్కువ అంటాం. రివర్బరేషన్ అంటే కనుక మనకి ప్రొలాంగ్డ్గా వస్తుంది. సో వాటి మధ్య టైం వేరియేషన్ అనేది 0.1 సెకండ్ ఉంటుంది. 0.1 సెకండ్ తర్వాత వస్తే కనుక ఎక్కువ అంటారు, ముందే వచ్చేస్తే కనుక రివర్బరేషన్ అంటారు. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఏంటంటే కనుక మనకి ఏదైతే మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ఉందో మనం మాట్లాడుతున్నామో ఎక్కువ రివర్బరేషన్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే కనుక మనకి ఏదైతే స్టెథోస్కోప్ ఉంటుందో, ఓకేనా, స్టెథోస్కోప్ కూడా మనకి ఈ బేస్ మీద ఎక్కువ రివర్బరేషన్ బేస్ మీద డిపెండ్ అయ్యి మనకి వర్క్ అవుతుంటుంది. అలాగే మనకి ఏవైతే ఫంక్షన్ హాల్స్ కానీ లేదంటే కనుక ఆడిటోరియంస్ కానీ లేదంటే కనుక మనకి ఇంకా మనకి రిమైనింగ్ ప్లేస్ ఉంటాయి కదా, మనకి స్పీచెస్ ఇస్తూ ఉంటారు అలాంటి హాల్స్ కానీ. సో అవన్నీ కూడా ఇలాగే డిజైన్ చేస్తారు. ఎందుకంటే కనుక అక్కడ ఎక్కడ మాట్లాడుతున్నారు, సో మొత్తం అందరికి వినిపించాలంటే ఏం చేయాలి, సౌండ్ అని చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేయాలి. సో అక్కడ ఏం చేస్తారంటే కనుక ఆ రూమ్ని అలా డిజైన్ చేస్తారు, ఏంటంటే మల్టిపుల్గా ఆ సౌండ్ అనేది రిఫ్లెక్ట్ అయ్యేగా తయారు చేస్తారు. సో చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక అతను ఎక్కడ మాట్లాడే కానీ మనకి అందరికీ అర్థమవుతుంది అనమాట, అంటే అంత లౌడ్గా వినిపిస్తుంది సౌండ్ అనేది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక మనకి మెగాఫోన్ హార్న్ అంటే కనుక హార్న్ కింద కూడా మనకి సేమ్ అదే మన హార్న్లో కూడా ఫంక్షన్ ఏంటంటే కనుక ఈ రిఫ్లెక్షన్ సౌండ్ అనేది దాంట్లో చేసే మనకి వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే కనుక మనకు ఆల్రెడీ చెప్పాను మీకు నేను ఆల్రెడీ. సో ఫ్రీక్వెన్సీ అనేది మనకి 20 హెర్ట్జ్ నుంచి 20 కిలోహెర్ట్జ్ వరకు మనకి ఈజీగా వినగలరు. 20 హెర్ట్జ్ నుంచి 20 కిలోహెర్ట్జ్ వరకు ఈజీగా వినగలరు. సో 20 హెర్ట్జ్ కన్నా తక్కువ ఉన్న వాటిని ఇన్ఫ్రాసోనిక్ అంటారు. ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్ అంటారు, అండ్ వీటిని అల్ట్రాసోనిక్ అంటారు. ఓకేనా, సో ఇన్ఫ్రాసోనిక్ అల్ట్రాసోనిక్ యూజ్ చేసి మనకి చాలా అప్లికేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో అల్ట్రాసోనిక్ అనేది ఏం చేస్తారంట, కొన్ని మెటల్స్కి డ్రిల్ చేయడానికి అల్ట్రాసోనిక్ వేవ్స్ని యూజ్ చేస్తారు, అలాగే క్లీన్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. అంటే మనకి పెద్ద పెద్ద ఎయిర్ప్లేన్స్ కానీ కార్గో ప్లేన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి, లేదా మెషిన్స్ ఉంటాయి.
సో పైన క్లీన్ చేయడం అంటే ఈజీగా ఉంటుంది. కానీ లోపల కంటే క్లీన్ చేయాలంటే మనకి హ్యాండ్స్లో ఓకేనా క్లీన్ చేయడం కష్టంగా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే కనుక మనకి ఎప్పుడైనా సరే మనకి ఏరోప్లేన్స్ అవి చెక్ చేస్తూ ఉంటారు. అంటే అట్లా ఏమైనా హోల్స్ పడుతున్నాయో లేదంటే ఏదైనా క్రాక్స్ ఉన్నాయో అవన్నీ చెక్ చేయాలంటే కూడా అల్ట్రాసోనిక్ వేవ్స్ స్కాన్ చేస్తారు అన్నమాట. స్కాన్ చేసినప్పుడు మనకి ఏదైనా డిఫెక్ట్ ఉంటే కనుక ఈ అల్ట్రాసోనిక్ స్కాన్లో మనకి తెలిసిపోతుంది. అంటే అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి ఏం చేస్తారంటే కనుక ఎక్స్రేస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే ప్రెగ్నెంట్ లేడీకి హోమ్లో బేబీ ఎలా ఉందని చెక్ చేయడానికి అల్ట్రాసోనిక్ వేవ్ అనేది అల్ట్రాసోనిక్ స్కానింగ్ అనేది చేస్తూ ఉంటారు ఓకేనా. సో మనకి ఈజీగా ఏమవుతుందంటే కనుక లోపల ఉన్న పర్స్ అని మన స్టమక్లో ఉన్న పర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈజీగా కనిపిస్తాయి అనమాట. దాంట్లో మనకి బేబీ ఎలా ఉంది, ఫీటస్ ఎలా ఉంది, లేదంటే కనుక మనకి ఏమైనా లోపల ప్రాబ్లం ఉందా అవన్నీ కూడా ఈజీగా తెలుస్తూ ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక మనకి ఇంకొకటి యూజ్ ఏంటంటే కనుక మనకి కిడ్నీ స్టోన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కిడ్నీ స్టోన్స్ అని రిమూవ్ చేయడానికి కానీ లేదా వాటిని బ్రేక్ చేయడానికి కూడా ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ వీటిని ఇంకా నావిస్లో కూడా యూజ్ చేస్తారు. నావిలో మనకి సోనార్ అంటారు, స్టోన్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అంటాం మనం. సో నావిగేషన్ అండ్ రేంజింగ్ యూజ్ చేసి మనం ఓషన్ యొక్క డెప్త్ ఫైండ్ అవుట్ చేయడం కానీ లేదంటే ఓషన్లో ఏమైనా మునిగిపోయిన షిప్ ఫైండ్ అవుట్ చేయడం కానీ ఇవన్నీ కూడా సోనార్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో సౌండ్ వల్ల మనకి ఈ నథింగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.